దుర్గా కేబుల్ న్యూస్ కి స్వాగతం. అదుపు తప్పి ఓ టిప్పర్ లారీ వంతెనపైకి దూసుకెళ్లి ప్రమాదం చోటు చేసుకుంది. కంకర లోడుతో వస్తున్న టిప్పర్ లారీ ఈ రోజు తెల్లవారుజామున అదుపు తప్పి మానేరు వంతెనపైకి దూసుకెళ్లిపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. టిప్పర్ లారీ సైడ్ వాల్ పై పడిపోయింది. ఈ ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్ సురక్షితంగా బయటపడ్డారు. నీటిని జాగ్రత్తగా వాడుకోవాలని జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్ పిలుపునిచ్చారు. పొదుపు భవన్లో ఈనాడు దినపత్రిక ఆధ్వర్యంలో సుజలాం సుఫలాం పేరుతో కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో కలెక్టర్ కృష్ణభాస్కర్తో పాటు సంక్షేమ అధికారిని సరస్వతి, ఎంఈఓ రామచంద్రరావు, తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షులు జూబెల్లి నాగేంద్రరావు, పెద్దింటి అశోక్ కుమార్, మద్దికుంట లక్ష్మణ్, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. అంటే నీళ్ళని ఎట్లా పొదుపు చేసుకోవాలనేది మనం అందరం మన తరం కానీ మన ముందు తరాలకు కానీ ఖచ్చితంగా చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది. మనం జిల్లాలో కార్యక్రమం చేసినాం. అక్కడ ఎన్ని చెట్లు పెట్టామంటే ఇప్పటికి కూడా దాదాపు నాకు తెలిసి మార్పుల్ని తీసుకొస్తే సేవ్ చేసుకోగలము. దాని మీద మాట్లాడితే ఇంకా బాగుంటుంది, ప్రయోజనకరంగా గురించో లేకపోతే రాష్ట్రాల గురించో చెప్పేసి లేదు. కానీ ఇక్కడ ఎక్కడి వారు అక్కడ మన వనరులను మనం కాపాడుకొని, మన అడవిని మనం కాపాడుకొని మన ఇంటెందుకు. విద్యుత్ లైన్ల పునరుద్ధరణ పనులు వేగవంతం చేస్తామని సెస్ చైర్మన్ దోనాల లక్ష్మారెడ్డి తెలిపారు. ఈ రోజు తంగలపల్లి మండలంలో సిరిసిల్ల, సిద్దిపేట ప్రధాన రహదారులపై విద్యుత్ లైన్ల పునరుద్ధరణ పనులను ప్రారంభించారు. కార్యక్రమంలో సెస్ వైస్ చైర్మన్ లగిశెట్టి శ్రీనివాస్, ఎండి నాంపల్లి గుట్ట, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి, తంగలపల్లి ఉప సర్పంచ్ పెద్దూరు తిరుపతి, పడిగల రాజు, అంకారపు రవీందర్, విశ్వనాథుల రమేష్ తదితరులు పాల్గొన్నారు. పునరీకరించే కార్యక్రమంలో భాగంగా గౌరవనీయులు మంత్రివర్యులు కేటీ రామారావు గారు ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ ద్వారా విద్యుదీకరణ పనులకి డబ్బులు శాంక్షన్ చేయించడం జరిగింది. అందుకు సిరిసిల్ల పట్టణ ప్రజల తరఫున నేను ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అందులో భాగంగా ఇవాళ సిరిసిల్ల పట్టణంలో అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి కామారెడ్డి రోడ్డు, కార్గిల్ లేక్ వరకు, అట్లాగే అంబేద్కర్ విగ్రహం నుంచి కొత్త చెరువు వరకు, ఆ తర్వాత అంబేద్కర్ విగ్రహం నుంచి తంగళ్ళపల్లి దాటేంత వరకు విద్యుదీకరణ లైన్లు
పక్కన జరిపేసేసి పెద్ద పెద్ద టవర్లతో నిర్మాణం చేసేసి అత్యంత సుందరంగా సిరిసిల్ల పట్టణాన్ని తీర్చిదిద్దడం కోసం ఏర్పాటు జరుగుతూ ఉన్నాయి. ఆ పనులను ఈరోజు దాదాపుగా 11 కోట్లతో డబ్బులు శాంక్షన్ చేయించడం జరిగింది. ఆ పనులను ఈరోజు ప్రారంభించుకున్నాము. 15-20 రోజుల లోపల పని పూర్తి చేయాలనేటువంటి నిర్దేశిత లక్ష్యంతో మేము పనిచేస్తూ ఉన్నాం. కాబట్టి తప్పకుండా ఇది తొందరలోనే పూర్తి చేసేసుకొని సిరిసిల్ల పట్టణానికి సుందరీకరించడంలో సెస్ సంస్థ ప్రత్యేకంగా ముందుకు వచ్చిందని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. అదే సందర్భంగా ఈరోజు మేము సిరిసిల్ల నియోజకవర్గం నుంచి 250 మంది ప్లీనరీకి హైదరాబాద్లో జరిగేటువంటి టీఆర్ఎస్ ప్లీనరీ మహాసభకి మేమంతా తరలి వెళ్తా ఉన్నాము. అందరం అక్కడికి వెళ్ళిన తర్వాత దాదాపుగా మేము వెళ్ళేటప్పటి వరకు గౌరవనీయులు చంద్రశేఖరరావు గారి అధ్యక్ష ఎన్నిక జరిగిపోతుంది. ఆ తర్వాత ప్లీనరీలో 7 సబ్జెక్టుల మీద చర్చ ఉంటుంది. ఆ చర్చలన్నీ పూర్తి చేసిన తర్వాత ముఖ్యమంత్రి గారి సందేశం విన్న తర్వాత మేమంతా ఈ రాత్రికి తిరిగి వచ్చేస్తామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ నిర్వాసితులకు న్యాయం చేయాలని జేఏసీ కన్వీనర్ బిఆర్ శ్రీనివాస్ డిమాండ్ చేశారు. గంభీరావుపేట మండలంలోని బట్టల చెరువు రిజర్వాయర్లో భూములు కోల్పోతున్న నిర్వాసితులతో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంగళ చంద్రమౌళి, పలువురు జేఏసీ నాయకులు, నిర్వాసితులు పాల్గొన్నారు. గంభీరావుపేట మండల వెడికోటలో ముస్తాఫా నగర్లో భూ నిర్వాసితులకు వారి భూములు 50 సంవత్సరాల సంది ఉన్నా కూడా వాళ్ళ రికార్డులలో కనిపించిన వాళ్ళ పేర్లు గల్లంతాయి. అంటే దీని వెనుక తహసీల్దార్ గారు, విఆర్ఓ గారు అవినీతి పనులను తేలినాయి, రికార్డులు కూడా చెప్పినాయి. వీళ్ళు ధర్నా చేయడం జరిగింది, కలెక్టర్ ఆఫీసు ముట్టడించడం జరిగింది. అయినా కూడా అధికార యంత్రాంగంలో ఎలాంటి స్పందన లేదు. ముఖ్యంగా జేసీ గారు స్వయంగా ముట్టడించిన రోజు నేను స్వయంగా వచ్చి దీన్ని పరిశీలించి న్యాయం చేస్తానన్నారు. అంటే 20 రోజులు గడిచిన ఇంతవరకు రాలేదంటే ఈ పేద రైతుల ఎడల, ఈ పేద ప్రజల ఎడల ప్రభుత్వం నిమ్మకి నీరెత్తినట్టుగా ఉన్నది. ఇలా అవినీతి జరుగుతుంది అనే దానిని అభివృద్ధిని చూపి అవినీతిని అడ్డుకుంటున్న తీరుగైంది. కేవలం ముఖ్యమంత్రి కొడుకు రానున్న రోజుల్లో కూడా నేను రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అవుతాను అంటుండు. ఇలా తన నియోజకవర్గంలో ఒక 200 మందికి అవినీతి జరిగిందంటే నువ్వు ఏ స్థాయిలో అవినీతిని తగ్గించి అధికారులు సస్పెండ్ చేయలేదంటే నువ్వు రాజ్యాన్ని ఏం వెళ్తావు, ఈ ప్రజలకు ఏం న్యాయం చేస్తావు అనేది మాకు నమ్మకం లేదు. అందుగా ముఖ్యంగా ఈ పేద ప్రజల ఏడల నువ్వు చూస్తున్న చిన్న చూపు, నిర్లక్ష్యము వీళ్ళని ఇంకా కుంగదీస్తుంది. అసలు మా భూమి పోయిందని చెప్పి మేము అన్ని ఆధారాలతో మేము ముందుకు వస్తే కలెక్టర్ ఏదో చెప్పి మీరు ధర్నా చేసినంత మాత్రాన్ని వస్తుందా అని వాళ్ళు అన్నారు. అంటే దీని వెనుక మంత్రుల అస్త్రం ఉన్నదా, ఎమ్మెల్యే అస్త్రం ఉన్నదా, అధికార యంత్రాంగం అస్త్రం ఉన్నదా, ఈ విఆర్ఓ ఎంఆర్ఓ ఎవరితో చేతులు కలిపి ఈ పని చేసిరా? ఇది కోట్ల రూపాయల ఆస్తి కాబట్టి ఇలా డబ్బుకు కకృతిపడి అధికార యంత్రాంగం కూడా అవినీతి వైపు పోతుంది. ప్రభుత్వ పరంగా ఏం చూస్తున్నా అంటే ఇలా పింఛన్ ఇస్తున్నాం, ఇలా ఇల్లు కట్టిస్తున్నాం అని చూపిస్తారు. కానీ నష్టం జరిగిన దాన్ని స్పందించడం లేదంటే ఈ పింఛన్లు ఇచ్చి ఈ ఇల్లు కట్టించే అవినీతి ఎంతనే చేసుకోవచ్చు అనే సంధానంగా తయారైంది ప్రభుత్వం. అందుకోసమే ప్రభుత్వ యంత్రాంగానికి కానీ మంత్రులకు కానీ మీరు ముందుగా పేద ప్రజలకు ఎక్కడ అన్యాయం జరుగుతుందో, ఎక్కడ అవినీతి జరుగుతుందో వెంటనే స్పందిస్తే ఈ అవినీతి నిర్మూలనవుతుంది. ఇది ఒక చెదలు వెంటనే నిర్మూలవుతుంది. కానీ మీరు అవినీతిని ప్రోత్సహిస్తే మంత్రి గారిని వీళ్ళందరినీ మేము శంకించవలసి వస్తుంది. దీని మీద మేము అనుమానాలకు దావిస్తుంది. రానున్న రోజుల్లో కూడా దీని మూల్యం కూడా ఇక్కడి నుంచి వెళ్ళి ప్రజలు కూడా నీకు మూల్యం చెల్లించే రోజులు కూడా వస్తాయని చెప్పి ప్రజల పక్షాన కోరుతున్నా. మండలంలోని ముస్తాఫానగర్ గ్రామంలో టీజేఏసీ పక్షాన గత 25 రోజుల నుంచి పోరాటం చేస్తూ ఎన్నో అడ్డంకులను అధిగమించి కలెక్టర్ ఆఫీస్కి ముట్టడి చేస్తే జేసీ గారు అవినీతి జరిగింది, చర్యలు తీసుకుంటామని పత్రిక ప్రకటన మీడియాకు ప్రకటించి వారం రోజులైనా కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదంటే మాకు కొంత మనోవేదనగా ఉన్నది. ఇప్పటికైనా ప్రభుత్వ యంత్రాంగం, ప్రత్యేకంగా కలెక్టర్ గారు, జేసీ గారు ఈ గ్రామాన్ని, ఈ ప్రాంతాన్ని సందర్శించి బాధితులకు మనోధైర్యాన్ని ఇస్తూ వాళ్లకు వెంటనే డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ఎవరైతే బినామీలు ఉన్నారో వాళ్ళందరి మీద చట్టపరమైనటువంటి క్రిమినల్ చర్యలు తీసుకుంటూ వెంటనే డబ్బులు రికవరీ చేస్తూ అవినీతిని తావివ్వకుండా ఒక ప్రభుత్వం మంచి కార్యక్రమం చేసింది అనే
ప్రభుత్వం మీద కూడా మంచి విశ్వాసాన్ని కల్పించాల్సినటువంటి బాధ్యత ఇక్కడ స్థానిక టీఆర్ఎస్ నాయకులపైన ఉందని కూడా నేను హెచ్చరిస్తున్నా. కేంద్ర ప్రభుత్వ సిఫార్సులపై న్యాయవాదులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సిరిసిల్లలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జీవో ప్రతులను దగ్ధం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు జుంపల్లి శ్రీనివాసరావు, సంజీవరెడ్డి, నరసింగరావు, భాస్కర్ రెడ్డి, సురేష్ ప్రసాద్, విష్ణు, గోవర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే దుర్గా కేబుల్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Audio